ఈరోజు మా కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ చిన్నారాయల ఆదేశాల మేరకు పుంగనూరులో జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జనవాణిలో ముఖ్యంగా పుంగనూరు నుంచి రాజపల్లి రోడ్డు మరియు పుంగనూరు నుంచి రామసముద్రం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ రోడ్డు అలాగే ఉందని ఆ రోడ్డుని కొంచెం క్లియర్ చేసి తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా రోడ్డు వేయాలని కోరడం జరిగారు. దాన్ని మేము ఆర్ఎండ్బి దృష్టికి తీసుకెళ్తాము. కంపల్సరీ మా ఇన్ఛార్జ్ గారిని తీసుకుని ఆర్ఎండ్బి దృష్టికి తీసుకుని ఆ రోడ్డు వేయించే దృష్టిగా ప్రయత్నిస్తామని, మరియు ఎంసీపల్లిలో ఆ అబ్బాయి వచ్చాడు, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి దాదాపు 6 నెలలు అయిందంట, వాళ్ళకి కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దాన్ని ఏడీ సార్తో మాట్లాడితే ఇప్పుడు పార్టీ ఆఫీస్ కాడికి రమ్మన్నారు, కరెంట్ ఆఫీస్ కాడికి రమ్మన్నారు. ఆయన కూడా వెళ్ళి ఆ సమస్య తీరుస్తారు. ఇంకోటి కదు మండలం పాతపేటకి రోడ్డు చాలా అధ్వానంగా ఉందని గుంతలు ఉన్నాయని చెప్పారు. దాని గురించి ఎంఆర్ఓ సార్తో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ సార్ అది కోర్టులో ఉంది, మీరు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, నేను దాని గురించి డీటెయిల్స్ ఇస్తాము. అది కోర్టులో ఉంది. కోర్టులో అక్కడ ఉండే రైతులు కోర్టుకు వేశారు. దానివల్ల ఎంఆర్ఓ సార్కి నెక్స్ట్ వీక్ సదులో వెళ్ళి కలుస్తామని చెప్పి ఇంకా కొన్ని సమస్యలు వచ్చాయి చిన్నవి మేము తీరుస్తామని నా నమస్కారం.